నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. భీమవరం జనసేన పార్టీ బరిలో జనసేన అధినేత నిలవనున్నారా, లేకపోతే మరింకెవరైనా ఇక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితులు ఉంటాయనే దాని మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే భీమవరం మాజీ శాసనసభ్యుడైన పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు, పులపర్తి అంజిబాబు జనసేన పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పులపర్తి అంజిబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు 2009, 2014 రెండు ఎన్నికల్లో కూడా పులపర్తి అంజిబాబు ఒకసారి కాంగ్రెస్ నుంచి, ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పులపర్తి అంజిబాబు 3వ స్థానానికి పరిమితమయ్యారు. దాదాపు 50,000 ఓట్లను సాధించారు. అయితే ఇక్కడ పులపర్తి అంజిబాబు భీమవరం నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా టీడీపీ జనసేన అలయన్స్ లో జనసేన అధినేత ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అందరూ కూడా అనుకున్న తరుణంలో అనూహ్యమైనటువంటి రీతిలో భీమవరం అసెంబ్లీ నుంచి జనసేన అధినేత ఇక్కడ పోటీ చేస్తారా, లేకపోతే పిఠాపురం పోటీ చేస్తారా అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున మొదలవుతున్న పరిస్థితుల్లో పులపర్తి అంజిబాబు జనసేన పార్టీ చేరేందుకైతే రంగం సిద్ధమైన పరిస్థితి ఉంది. అయితే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం నుంచి ఒక అభ్యర్థి జనసేనలో చేరాడంటే ఖచ్చితంగా అతను జనసేన నుండి పోటీ చేస్తున్నాడు అనేటువంటి ఇండికేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లోకి వెళ్తుందంటంలో ఎలాంటి అతిశక్తి లేదని చెప్పొచ్చు. అయితే పులపర్తి అంజిబాబు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. ఆయన తెలుగుదేశం నుంచి జనసేన పార్టీలో అధికారికంగా కనుక చేరితే ఖచ్చితంగా భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా పులపర్తి అంజిబాబు పోటీ చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో భీమవరం అసెంబ్లీ నుంచి జనసేన అధినేత కేవలం అతి తక్కువ ఓట్ల మెజార్టీ తోటి ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ వైకాపా అభ్యర్థిగా గెలిచిన పరిస్థితి ఉంది. అయితే జనసేన అధినేతను ఓడించడానికి 100 కోట్ల రూపాయలు భీమవరం అసెంబ్లీలో అధికార వైకాపా ఖర్చు పెట్టిందనేటువంటి వాస్తవాన్ని జన సైనికులు ఇప్పటికి కూడా గుర్తు చేస్తా ఉన్నారు. మొత్తాన్ని కనుక చూస్తే పులపర్తి అంజిబాబు కనుక జనసేన తీర్థం పుచ్చుకుంటే ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఆయనే బరిలో దిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీయే ఇక్కడ పోటీ చేయాలనేటువంటి నేపథ్యంలో ఇది జనసేన అధినేతకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం జనసేన పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల్లో ఒక మంచి ఇండికేషన్ వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇక్కడ జనసేన కాకుండా తెలుగుదేశం పోటీ చేస్తే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులు వికటించే ప్రమాదం ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ జనసేనకి నెగిటివిటీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి టీడీపీకి చెందిన సీనియర్ నేతగా ఉన్న మాజీ శాసనసభ్యుడు పులపర్తి అంజిబాబుని జనసేనలో జాయిన్ చేసుకుని జనసేన సింబల్ మీద ఇక్కడ పోటీ చేసే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇంకా పులపర్తి అంజిబాబు అధికారికంగా చేరలేదు కాబట్టి ఒకవేళ ఆయన కనుక చేరితే ఖచ్చితంగా ఆయనే భీమవరం అసెంబ్లీ అభ్యర్థి అనుకోవచ్చు. జనసేన అధినేత పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేసే పరిస్థితి ఉందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు.